హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డిమాండ్స్ అండ్ రికవరీ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని రివిజన్ చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, మోహన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ GST law. However, it collected tax from the buyer worth 50,000 in the month of August. It has not deposited the said amount collected as GST with the government. You are required to brief to Mohan Enterprise the consequence of collecting tax but not depositing same with the government as provided under section 76. So ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ మ్యాండేటరీ అంటే ఎవరైతే పర్సన్ కలెక్ట్ చేసినారో ట్యాక్స్ అమౌంట్, కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క ట్యాక్స్ అమౌంట్ని కంపల్సరీగా గవర్నమెంట్కి పే చేయాలి. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఏమది? మ్యాండేటరీ టు ఎనీ పర్సన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఇక్కడ మనకి కస్టమర్ అని చెప్పరు, అదర్ పర్సన్ ఎవరి దగ్గర నుంచైనా నువ్వు అమౌంట్ కలెక్ట్ చేయి ఫర్ రిప్రజెంటింగ్ ట్యాక్స్ అండర్ GST లా. సో GST లా ప్రకారం ట్యాక్స్ అని చెప్పి నువ్వు ఎవరి దగ్గరైనా అమౌంట్ కలెక్ట్ చేస్తే ఆ అమౌంట్ని మ్యాండేటరీగా పే చేయాలి. ఎవరికి పే చేయాలి? గవర్నమెంట్కి పే చేయాలి. నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ ఎనీ అమౌంట్ హ్యాస్ రిప్రజెంటెడ్ ట్యాక్స్ అండర్ GST లా and has not deposited or has not paid to the said amount to the government shall forthwith pay to the said amount to the government irrespective of whether supplies in respect of which some amount collected taxable or not. అంటే నేను నాన్ ట్యాక్సబుల్ సంబంధించి కానీ ఎగ్జామ్టెడ్ గుడ్స్ కానీ ఇంకేమన్నా కానీ మీరు ట్యాక్స్ అని చెప్పి కలెక్ట్ చేసింటే ఆ అమౌంట్ని కంపల్సరీగా మీరు గవర్నమెంట్కి పే చేయాలి. ఈవెన్ దో యు ఆర్ డీలింగ్ ఇన్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఆర్ ఈవెన్ దో యు ఆర్ డీలింగ్ ఇన్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్. నాన్ ట్యాక్సబుల్ అయితే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయవద్దు. ఎందుకు కలెక్ట్ చేసినావు? GST లాలో కలెక్ట్ చేస్తున్నావు అని చెప్పి కలెక్ట్ చేసినావు. సో యూ మస్ట్ పే టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఏవైనా అమౌంట్స్ వచ్చిందనుకో, ఆ అమౌంట్స్కి సంబంధించిన బెనిఫిట్ కస్టమర్కి రాకూడదు, నీకు రాకూడదు. బెనిఫిట్ మాకు రావాలి, గవర్నమెంట్కి రావాలి. సో నువ్వు గవర్నమెంట్కి పే చేయి. నువ్వు ఏమన్నా పేరు చెప్పి తీసుకో, గవర్నమెంట్కి పే చేయి అని చెప్తుంది. నెక్స్ట్, ఫర్ ఎనీ సచ్ అమౌంట్ నాట్ పేడ్. సో ఏదైనా అమౌంట్ పే చేయకుంటే ప్రాపర్ ఆఫీసర్, ఎవరైతే GSTకి ప్రాపర్ ఆఫీసర్ ఉంటాడో ఆ ప్రాపర్ ఆఫీసర్ మే ఇష్యూ, ఏమి ఇష్యూ చేస్తాడు? షో కాస్ట్ నోటీస్. ఏదానికోసం ఇష్యూ చేస్తాడు? రికవరీ ఆఫ్ సచ్ అమౌంట్ అండ్ 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 ఓన్లీ ఆ అమౌంట్ ఒకటే రికవరీ చేయడు, పెనాల్టీ ఈక్వలెంట్ టు ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్. సో షో కాస్ట్ నోటీస్లో ఏముంటుంది? ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేసినావో ఆ అమౌంట్ ప్లస్ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్తో పాటు పెనాల్టీ కూడా పెడతాడు. నెక్స్ట్, ద సెడ్ ఆఫీసర్ షెల్ ఆఫ్టర్ కన్సిడరింగ్ రిప్రజెంటేషన్స్. అంటే మనం షోకాస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత మన యొక్క ట్యాక్స్ పేయర్ అంటే ఎవరైతే అసెస్సీ డిఫాల్టర్ ఉన్నారో ఆ పర్సన్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇఫ్ ఎనీ మేడ్ బై ద పర్సన్ ఆన్ హూమ్ షోకాస్ట్ నోటీస్ ఈజ్ సర్వ్డ్, determine the amount due from such person and thereupon such person shall pay the amount. సో determine along with interest. సో టోటల్గా మనం ఏమేమి కలెక్ట్ చేస్తాడో అతను ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ. సో ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ టిప్ని కలెక్ట్ చేస్తారు. యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు. యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 18% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ అమౌంట్ వాస్ కలెక్టెడ్ బై హిమ్ టు ద డేట్ అండ్ అమౌంట్ పేడ్ టు బై హిమ్ టు ద గవర్నమెంట్. నువ్వు ఏదైతే పర్సన్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసినావో ఆ కలెక్ట్ చేసిన డేట్ నుంచి అండ్ గవర్నమెంట్కి పే చేసే డేట్ వరకు అట్ ద రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అండ్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఎంత కలెక్ట్ చేసినామో ఆ ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది. అండ్ పెనాల్టీ వచ్చేసి బేస్డ్ ఆన్ 2 సెక్షన్స్ ప్రకారం పెనాల్టీ డివిజన్ అవుతుంది. ఒక్కోసారి 100% పెనాల్టీ వస్తుంది, ఒక్కోసారి 10% పెనాల్టీ వస్తుంది బేస్డ్ ఆన్ సెక్షన్. అంటే మీరు ఫ్రాడ్, విల్ఫుల్ మిస్స్టేట్మెంట్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవి చేసింటే మీకు 100% పెనాల్టీ వస్తుంది. అంటే మీరు ఒక 1 lakh కలెక్ట్ చేసింటే 1 lakh ప్లస్ 1 lakh పెనాల్టీ ప్లస్ 1 lakh ఇంటూ 18% ఇంటూ ఎన్ని డేస్కి అయితే కలెక్ట్ చేసినారో అంత అమౌంట్ ఇంట్రెస్ట్ పడుతుంది.
Next, state discuss briefly the time limit issue show cause notice as contained in under section 73 and 74. So section 73లో అండ్ సెక్షన్ 74లో టైం లిమిట్స్ ఏమున్నవి ఏదానికి షో కాజ్ నోటీస్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్స్ ఏమున్నాయంటే provided that provisions relating to section 73 and section 74 contained on CGST Act 2017 or has under. In case of section 73, that is ఏవైతే కేసెస్ అదర్ దెన్ ఫ్రాడ్, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ విల్ఫుల్ మిస్టేట్మెంట్ ఇవి మూడు లేకుండా ఉంటే అంటే సెక్షన్ 73 విల్ బి నార్మల్ కేసెస్. టైం లిమిట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ మనకి ఎవరికి జిఎస్టీ ఆఫీసర్కి మీ పైన షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్ ఏమంటే అంటే మీరు నార్మల్ పర్సన్ అయితే ఆ కేసెస్లో 2 years అండ్ 9 months మీకు షోకాస్ నోటీస్ 2 years 9 months లోపల వచ్చేయాలి. అండ్ ఎక్కడి నుంచి 2 years 9 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ విచ్ ద డీమ్డ్ పర్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎరోనియస్ ఆఫ్ రీఫండ్. మీరు ఏ ఇయర్లో అయితే మీరు ఏ ఇయర్లో అయితే మీరు డిఫాల్ట్ చేసినారో ఆ డిఫాల్ట్ చేసే ఇయర్కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ ఎప్పుడైతే ఫైల్ చేయాలో అప్పుడు కానీ ఆర్ ఏదైతే అమౌంట్ ఎరోనియస్ రీఫండ్ చేసినారో ఆ ఇయర్కి సంబంధించిన డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ కానుంచి 2 years 9 months లోపల షోకాస్ నోటీస్ ఇష్యూ చేయాలి. 2 years 9 months ఎందుకు అంటే 3 years లోపల ఆర్డర్ పాస్ కావాలి. షోకాస్ నోటీస్ వాళ్ళకి 3 months టైం ఉంటుంది షోకాస్ నోటీస్ తర్వాత. సో వితిన్ 3 years లోపల ఆర్డర్ పాస్ కావాలి కాబట్టి 3 months టైం ఉంటుంది కాబట్టి 3 years నుంచి 3 months తీసేస్తే 2 years 9 months లోపల షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ కావాలి. ఏది సెక్షన్ 73 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 74 ప్రకారం కేసెస్ వేర్ ఇన్వాల్వింగ్ ఫ్రాడ్ కానీ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ ఆర్ విల్ఫుల్ మిస్టేట్మెంట్ కానీ ద టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ ఈజ్ 4 years ప్లస్ 6 months. దట్ ఈస్ ఎక్కడి నుంచి ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ విచ్ డిమాండ్ పర్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్. డిమాండ్స్ పర్టెన్ నుంచి కానీ ఆర్ ఎరోనియస్ రీఫండ్ చేసిన ఇయర్ డేట్ కా నుంచి కానీ చేసిన డేట్ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ డేట్ కా నుంచి కానీ 4 years ప్లస్ 6 months. ఇక్కడ అంటే ఫ్రాడ్ కేసెస్లో 6 months టైం ఉంటుంది ఆర్డర్ పాస్ చేయడానికి. సో 5 years minus 6 చేస్తే 4 years 6 months relevant time for issuing shokas notice under section 74, that is fraud, willful misstatement or suppression of fact cases. Next, is there any time limit prescribed for adjudication of the cases under CGST Act 2017? If yes, discuss the same. అడ్జుడికేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినారా అన్ని ఆపేసినారు. మనం ఎస్ పెట్టాలో నో పెట్టాలో మనకు తెలియదు. వాడేమన్నాడు ఇఫ్ ఎస్ డిస్కస్ చేయమన్నాడు. సో మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి దెర్ ఈజ్ సమ్ అడ్జుడికేషన్స్ ఉన్నాయి, ఎస్ పెట్టాలి ఫస్ట్. ఎస్ తర్వాత డిస్క్రైబ్ చేయాలి. సో అడ్జుడికేషన్ ఆర్డర్ అని చెప్పినాము. ఆర్డర్ పాస్ చేసేది సెక్షన్ 73లో ఆర్డర్ ఎంత లోపల పాస్ చేయాలని చెప్పినాము, 3 years లోపల ఆర్డర్ పాస్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 74లో 5 years లోపల ఆర్డర్ పాస్ చేయాలని చెప్పినాము. దట్ ఈస్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టైమ్ లిమిట్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్ హ్యాస్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 73. 73 ఈజ్ అదర్ దెన్ ఫర్ ఫ్రాడ్, విల్ఫుల్ మిస్టేట్మెంట్, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ కేసెస్లో 3 years లోపల మీరు పంచాయతీలన్నీ క్లోజ్ చేసేయాలి. అండ్ సెక్షన్ 74కి వస్తే 5 years లోపల మీరు మొత్తం పంచాయతీలన్నీ క్లోజ్ చేసేయాలి. ఫ్రమ్ ఏ డేట్ నుంచి తీసుకోవాలి, ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు విచ్ డిమాండ్ రిలేట్స్ అవుతుందో ఆర్ ఎరోనియస్ రీఫండ్ పర్టెన్స్ అవుతుందో ఆ దాని ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 74 అదే చెప్తుంది. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ చార్జ్డ్ విత్ ట్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్. సో ఫ్రాడ్ మీన్స్ సెక్షన్ 74 అప్లికబిలిటీ. He decided to pay the amount of demand along with interest
బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్. అంటే ఫ్రాడ్ చేసినా అని వానికి తెలుసు, వాడు ఏమనుకుంటున్నాడు అంటే అమౌంట్ పే చేయాలనుకుంటున్నాడు. అంటే షో కాస్ట్ నోటీస్ ఇష్యూ చేయకముందుకే అమౌంట్ పే చేయాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీ ఇమ్యూనిటీ అవైలబుల్ టు సచ్ పర్సన్. ఆ పర్సన్కి ఏమన్నా ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తారా? ఇమ్యూనిటీ మీన్స్ బూస్టప్. అంటే మీకు కరోనా రాకుండా ఇమ్యూనిటీ ఎట్లయితే ఇచ్చినారో బిఫోర్, దట్ ఈస్ ప్రికాషన్. సో నాకు షో కాస్ట్ నోటీస్ రాకముందుకి నేను పే చేస్తున్నాక నాకు కొంచెం బూస్టప్ ఆర్ ఇమ్యూనిటీ ఇవ్వండి అని చెప్తారు. సో గవర్నమెంట్ ఇస్తుందా? ఎస్, గవర్నమెంట్ ఇమ్యూనిటీ ఇస్తుంది. రెగ్యులర్గా 100% పెనాల్టీ కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడు? ఫ్రాడ్ కేసెస్లో. బట్ మీ తప్పుని మీరే కనుక్కొని మీరంతకు మీరే పేమెంట్ చేయడానికి వస్తే దే విల్ గివ్ ద ఇమ్యూనిటీ. ఎస్, పర్సన్ చార్జబుల్ విత్ ట్యాక్స్ shall have option to pay the amount of tax. ఏమేమి కలెక్ట్ చేస్తానని చెప్పినాము? ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, టిప్ కలెక్ట్ చేస్తానని చెప్పినాము. సో ఎవరైతే ట్యాక్స్ పే చేయడానికి వచ్చినాడో ఆన్ హిజ్ ఓన్ ప్లస్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్ రావాలనుకుంటా ఇక్కడ ఇన్వాల్వ్డ్, అసర్టెండ్ either on his own or ascertained and his proper officer and such payment. So no notice shall be issued with respect to tax so paid. sorry ట్యాక్స్ వచ్చేసి ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18% ప్లస్ పెనాల్టీ వచ్చేసి 15% ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్డ్. సో 100% పే చేయకుండా మేలేరా బాబు, ఒక 15% పే చేయి నాన్న బుజ్జి కన్నా, 15% పే చేసి నీ చేతులు దులిపేసుకో అని చెప్తాది. సో దట్ ఈస్ ద ఇమ్యూనిటీ. ఎంత పర్సంటేజ్ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసింది? 85% ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్, డిస్కస్ ద మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ అవైలబుల్ టు ద ప్రాపర్ ఆఫీసర్. సో ఇక్కడ రికవరీ ఆఫ్ మోడ్స్ అనేది ఈ ఇయర్ నుంచి ఇంకా ఎక్స్టెన్షన్ అయినవి. సో ఫస్ట్ అక్కడ ప్రొవైడ్ చేసినట్టు ఏవేవి? ద ప్రాపర్ ఆఫీసర్ మే రికవర్ ద డ్యూస్. అంటే నీకు ఒక ట్యాక్స్ అమౌంట్ డ్యూ ఉందనుకో, ఆ డ్యూని వాళ్ళు ప్రాపర్ ఆఫీసర్ ఎట్లా కలెక్ట్ చేస్తారు? కలెక్ట్ చేయడానికి ఏవేవి ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఫస్ట్ డిడక్షన్ ఆఫ్ డ్యూస్ ఫ్రమ్ ద అమౌంట్ ఓన్డ్ బై ద ట్యాక్స్ అథారిటీ పేయబుల్ టు సచ్ పర్సన్. సో ఏదాని నుంచి డిడక్ట్ చేసుకుంటారు? డ్యూస్ నుంచి డిడక్ట్ చేస్తారు. ఫ్రమ్ ద అమౌంట్ ఓన్డ్ బై ద ట్యాక్స్ అథారిటీస్ పేయబుల్ టు సచ్ పర్సన్. సో ఆ పర్సన్కి పే చేయాల్సిన డ్యూస్ ఉంటాయి కదా, ఆ డ్యూస్లో పట్టుకొని డిడక్షన్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు. నెక్స్ట్, రికవరీ బై వే ఆఫ్ డిటైనింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎనీ గూడ్స్ బిలాంగింగ్ టు సచ్ పర్సన్. సో ఆ పర్సన్కి సంబంధించి ఏమైనా గూడ్స్ ఉంటే ఆ గూడ్స్ని డిటైన్ చేసుకొని అండ్ సెల్ చేసి ఆ వచ్చిన ప్రొసీడ్స్ నుంచి ట్యాక్స్ అమౌంట్స్ కలెక్ట్ చేస్తారు. ఈ మోడ్లో కూడా కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, రికవరీ ఫ్రమ్ అదర్ పర్సన్. అంటే డైరెక్ట్ పర్సన్ కాకుండా అదర్ పర్సన్ నుంచి కలెక్ట్ చేయొచ్చు. ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ హూమ్ ద పర్సన్ హీజ్ డ్యూస్. అంటే ఈ పర్సన్కి పే చేయాల్సిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ దగ్గర నుంచి, అరే బాబు మీ వాడు నాకు ట్యాక్స్ అమౌంట్ కట్టాలి, సో వాడు ట్యాక్స్ అమౌంట్ కట్టలేదు, నువ్వు వానికి డబ్బులు ఇవ్వాల్సినది ఉంది కదా, ఆ డబ్బులు నాకు పంపి అని గవర్నమెంట్ చెప్తాది. అమౌంట్ డ్యూ ఆర్ మే బికమ్ డ్యూ టు సచ్ పర్సన్ ఆర్ హూ హోల్డ్స్ ఆర్ మే సబ్సిక్వెంట్లీ హోల్డ్ మనీ ఫర్ ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ పర్సన్ టు పే టు ద క్రెడిట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, డిస్ట్రైన్ ఎనీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు సచ్ పర్సన్ అంటిల్ ద అమౌంట్ పేయబుల్ ఈజ్ పేడ్. సో ఏమన్నా మూవబుల్ ప్రాపర్టీస్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని డిస్ట్రైన్ చేసుకుంటారు. అంటే వీళ్ళ పొజిషన్లో పెట్టుకుంటారు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు? వాడు అమౌంట్ పే చేసేంత వరకు. అంటిల్ ద అమౌంట్ ఈజ్ పేయబుల్ ఈజ్ పేడ్. సో ఎంతైతే పేయబుల్ ఉందో ఆ అమౌంట్ పే చేసేంత వరకు. ఈఫ్ డ్యూ నాట్ పేడ్ వితిన్ 30 days. సో వితిన్ 30 days లోపల కానీ డ్యూ పే చేయకుంటే ద సెడ్ ప్రాపర్టీ ఈజ్ టు బి సోల్డ్. సో ఎన్ని డేస్ పెట్టుకుంటారు? ఆ ప్రాపర్టీని కూడా ఒక 30 days పెట్టుకుంటారు. 30 days లోపల పేమెంట్ చేయాలి. ఒకవేళ 30 days లోపల పేమెంట్ చేయకుంటే ఆ ప్రాపర్టీని సేల్ చేస్తారు. ఆ సేల్ చేసి ఏవైతే ప్రొసీడ్స్ వస్తావో, ఎంతైతే అమౌంట్ పే చేసేయాల్సి ఉందో ఆ అమౌంట్ని
పట్టుకుంటారు. ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ వస్తే ఏం చేస్తారు, ఎక్సెస్ అమౌంట్ వస్తే ఆ పర్సన్కే మళ్ళీ రివర్స్ ఇస్తారు. నెక్స్ట్ అమౌంట్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఒకవేళ మనం సిజిఎస్టీ వాళ్ళు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సి ఉంటే లోకల్ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి కలెక్టర్ ఉంటారు కదా, ఆ కలెక్టర్ ఇన్ విచ్ పర్సన్ ఓన్స్ ఎనీ ప్రాపర్టీ రిసైడ్స్ ఆర్ క్యారీస్ ఆన్ హిస్ బిజినెస్ ఇట్ ఈస్ అరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్ రెవెన్యూ ఆర్ కలెక్టర్ ఉంటారు కదా, ఆ కలెక్టర్కి సంబంధించిన పర్సన్ త్రూ కలెక్టర్ ద్వారా కలెక్ట్ చేసుకుంటారు. అతనికి సంబంధించిన ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ల్యాండ్స్కి సంబంధించి రికవరీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ వాటికి సంబంధించి అమౌంట్స్ ఏమైనా ఉన్నాయా, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని త్రూ కలెక్టర్ నుంచి కలెక్ట్ చేసుకునే పవర్ కూడా ఉంది జిఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ బై వే ఆఫ్ అప్లికేషన్ టు ద అప్రాప్రియేట్ మెజిస్ట్రేట్ which who in turn shall proceed to recover the amount as if were fine imposed by him. సో మెజిస్ట్రేట్, అప్రాప్రియేట్ మెజిస్ట్రేట్కి అప్లికేషన్ పెట్టుకుంటారు ఏమన్నా ప్రాపర్టీస్ కానీ రికవర్ ద అమౌంట్ యాజ్ ఇఫ్ ఫైన్ ఇంపోజ్డ్ బై హిమ్. నెక్స్ట్ బై ఎన్ఫోర్సింగ్ ద బాండ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ మేడ్ దేర్ అండర్. సో ఏమన్నా బాండ్స్ని కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ చేయించుకుంటారు గవర్నమెంట్ పేరు పైన. నెక్స్ట్ సిజిఎస్టీ అరియర్స్ కెన్ బి రికవర్డ్ హ్యాజ్ అన్ అరియర్స్ ఆఫ్ హెచ్జిఎస్టీ అండ్ వర్సీ వర్సా. సో సిజిఎస్టీ అరియర్ ఉందనుకోండి, దానికి హెచ్జిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, సో హెచ్జిఎస్టీ అమౌంట్ని ఫస్ట్ తీసేసుకుంటారు. మనకి ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోవడానికి రాదు, అంటే ట్యాక్స్ పేయర్కి యూటిలైజేషన్ చేసుకోవడానికి రాదు, బట్ జిఎస్టీ ఆఫీసర్కి ట్యాక్స్ అమౌంట్ ప్రకారంగా తీసుకునే ఛాన్సెస్ ఉంది. సిజిఎస్టీని లైబిలిటీని హెచ్జిఎస్టీ అమౌంట్ క్రెడిట్ ఉంటే హెచ్జిఎస్టీ క్రెడిట్ని తీసేసుకుంటారు. హెచ్జిఎస్టీ పేయబుల్ ఉంది, జిఎస్టీ క్రెడిట్ ఉంది, వాళ్ళు తీసుకుంటారు. మనకు సెటప్ చేసుకోవడానికి అయితే రాదు. నెక్స్ట్ ఎన్లిస్ట్ ద సర్కమ్స్టాన్సెస్ ఫర్ విచ్ షోకాస్ నోటీస్ కెన్ బి ఇష్యూడ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 73. నెక్స్ట్ స్పెసిఫై ద టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ సచ్ షోకాస్ నోటీస్. సో షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి ఎంత టైం లిమిట్స్ ఉంది, అండ్ షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి సర్కమ్స్టాన్సెస్ ఏమున్నవి అనేది మనం చెప్పాలి. సెక్షన్ 73 ఏమైంది, అదర్ దెన్ ఫ్రాడ్, విల్ఫుల్ మిస్టేట్మెంట్ అండ్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉన్నప్పుడు మనకి ఎంత టైం ఉంది, 3 years లోపల ఆర్డర్ పాస్ చేయాలి. 3 years నుంచి 3 చూసేస్తే అంటే 2 years 9 months లోపల షోకాస్ నోటీస్ ఇష్యూ చేయాలి. షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి సర్కమ్స్టాన్సెస్ ఏవి అంటే ట్యాక్స్ నాట్ పేడ్, ట్యాక్స్ పే చేసినాము బట్ షార్ట్ పేడ్, ఆర్ ట్యాక్స్ ఎరోనియస్లీ రీఫండెడ్, ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బిన్ రాంగ్లీ అవైల్ ఆర్ యూటిలైజ్డ్. ఈ 4 కేసెస్లో మనకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఏది ఫస్ట్ ట్యాక్స్ నాట్ పేడ్ బట్ ట్యాక్స్ పేడ్ బట్ షార్ట్లీ పేడ్, ట్యాక్స్ ఎరోనియస్లీ రీఫండెడ్, ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ ఉందో అది రాంగ్లీ అవైల్ చేయడం ఆర్ రాంగ్లీ యూటిలైజ్ చేయడం ఫర్ ఎనీ రీజన్స్ అదర్ దెన్ రీజన్ ఆఫ్ ఫ్రాడ్. అంటే ఏదైనా రీజన్ ఉన్నది బట్ అదర్ దెన్ ఫ్రాడ్ కానీ విల్ఫుల్ మిస్టేట్మెంట్ కానీ ఆర్ fraud, misstatement or suppression of fact to avoid tax. So the notice shall be issued at least 3 months prior to time limit specified for passing the order. Time limit for passing the order ఎన్ని డేస్కి ఇచ్చినారు అంటే 3 yearsకి ఇచ్చినారు. సో 3 yearsకి ఒక 3 months prior ఇవ్వాలి, అంటే 2 years 9 months will be the time limit for ఇష్యూయింగ్ షోకాస్ నోటీస్. ఆ షోకాస్ నోటీస్లో ఏముంటుంది, టిప్ దట్ ఈస్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ. ఓయ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ, ఓయ్ the time limit, ఓయ్ the time limit for issuance of showcase notice is 2 years and 9 months from the due date of filing of annual return from the financial year to which the demand pertains, or from the date of erroneous refund. As per section 44 ప్రకారం due date of filing of financial year will be 31st December following end of such financial year. Next question number 7. Subharti Enterprise collected GST on the goods supplied by it from its customers on behalf of that said supply
is taxable. However, later it is discovered that goods supplied by it are exempted from GST. So the accountant of Subharti Enterprise advised it that the amount mistakenly collected by Subharti Enterprise representing tax was not required to be deposited with the government. ఏమనుకుంటుందంటే వీళ్ళు ట్యాక్స్ని కలెక్ట్ చేసినారు, ట్యాక్స్ని కలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు మంచి పర్సన్స్ అయిపోయినారు. సో ఏమనుకుంటున్నారు, ట్యాక్స్ మనం రాంగ్లీ కలెక్ట్ చేసినాము, సో రాంగ్లీ కలెక్ట్ చేసిన అమౌంట్ని మళ్ళీ గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదని చాలా మంచితనంగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు లయబుల్లా కాదా? సుభారతి ఎంటర్ప్రైజ్ హాస్ అప్రోచ్డ్ ఫర్ సీకింగ్ అడ్వైస్. సో వాళ్ళు ఏం చేసినారు, అంత మంచోళ్ళు మీ దగ్గరకు వచ్చినారు, సార్ మేము ట్యాక్స్ కలెక్ట్ చేసినాము, బట్ ట్యాక్స్ని పే చేయకూడదు కదా గవర్నమెంట్కి, ఎందుకంటే దీని మీద ట్యాక్స్ లేదు కదా అని వాళ్ళు మీ దగ్గర వచ్చినారు. మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆన్సర్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అక్కడ అన్ప్రొఫెషనల్ పర్సన్ అంటే, సార్ మీరు మంచిగా కలెక్ట్ చేసినారు, మీరు సగం పెట్టుకోండి నాకు సగం అని నాలకటోడు అయితే చెప్తారు. బట్ మీలకటోడు మంచి వాళ్ళు ఏం చెప్పాలి, అట్లా కలెక్ట్ చేయడం తప్పు సార్, కలెక్ట్ చేసినది గవర్నమెంట్కి పే చేయాలి, గవర్నమెంట్కి పే చేయకుంటే ట్యాక్స్ పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ పెనాల్టీ కూడా పడుతుంది అని మంచిగా చెప్పాలి, మంచి వాళ్ళకి మంచిగా చెప్పాలి. ఓకేనా? సో యాజ్ పర్ సెక్షన్ 76 ప్రకారం ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆన్ సుభారతి ఎంటర్ప్రైజ్ టు పే అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ అదర్ పర్సన్ రిప్రజెంటింగ్ ట్యాక్స్. సో సార్ మీరు ట్యాక్స్ అని చెప్పి కలెక్ట్ చేసినారా, జిఎస్టీ అని చెప్పి కలెక్ట్ చేసినారా? ఎస్ సార్ మేము జిఎస్టీ అని చెప్పే కలెక్ట్ చేసినాము. అయితే జిఎస్టీ అని చెప్పినారు కాబట్టి జిఎస్టీ గవర్నమెంట్కి పే చేయాలి అని చెప్తాము. నెక్స్ట్ సెక్షన్ 76 ప్రకారం దట్ notwithstanding anything to the contrary contained in any order or direction of any appellate authority or appellate tribunal or court or any other provisions of CGST Act or the rules made thereunder or any other law for the time being in force. So every person, ఎవరైనా పర్సన్ కానీ who has collected tax from any other person, సో ఎవరి దగ్గర నుంచైనా కలెక్ట్ చేయి ఎనీ అమౌంట్, ఏమని చెప్పినావు నువ్వు, యాజ్ రిప్రజెంటెడ్ హ్యాజ్ ట్యాక్స్ అండర్ జిఎస్టీ, సో జిఎస్టీ అని చెప్పినావు, అండ్ హ్యాజ్ నాట్ పేడ్ ద సెడ్ అమౌంట్ టు ద గవర్నమెంట్ షెల్ ఫోర్త్ విత్ పే ద సెడ్ అమౌంట్ టు ద గవర్నమెంట్ irrespective of whether supply in respect of which such amount was collected taxable కానీ ఆర్ నాట్ taxable కానీ. ఫస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు నీకు తెలియదు ట్యాక్స్ కలెక్ట్ చేయాలా కలెక్ట్ చేయకూడదని, కలెక్ట్ చేసిన తర్వాత నీకు మంచితనం వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదని అంటున్నావు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే నువ్వు కలెక్ట్ చేసినావా, ఎస్ కలెక్ట్ చేసినావు, ఏమని చెప్పి కలెక్ట్ చేసినావు, జిఎస్టీ అని కలెక్ట్ చేసినావు, ఓకే నీ గూడ్స్ ట్యాక్సబుల్ కానీ నాన్ ట్యాక్సబుల్ కానీ ఎగ్జామ్టెడ్ కానీ నాట్ లేవబుల్ కానీ నువ్వు కలెక్ట్ చేసిన ట్యాక్స్ అమౌంట్ని ఫస్ట్ గవర్నమెంట్కి పే చేయి, తర్వాత మాట్లాడేది. ఒకవేళ పే చేయకుంటే ట్యాక్స్ పే చేయి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయి ప్లస్ పెనాల్టీ పే చేయి అని మూడింటిని షికాస్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. వేర్ ఎనీ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ గవర్నమెంట్ మెన్షన్ అబోవ్ అండ్ విచ్ ఈజ్ నాట్ బీన్ పేడ్ ద ప్రాపర్ ఆఫీసర్ మే సర్వ్. ఎవరు వస్తారు, ప్రాపర్ ఆఫీసర్ వస్తారు, మే సర్వ్ నోటీస్ పర్సన్ లైబుల్ టు పే సచ్ అమౌంట్ నోటీస్ పర్టైనింగ్ రిక్వైరింగ్ ద షోకాస్ నోటీస్. వై వాడు ఏమంటాడంటే డైరెక్ట్ అమౌంట్ వేయకుండా వై షెడ్ అమౌంట్ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్ షుడ్ నాట్ బి పేడ్ బై హిమ్ టు ద గవర్నమెంట్. ఎందుకు నువ్వు కలెక్ట్ చేసి ఎందుకు పే చేయలేదని ఫస్ట్ క్వశ్చన్ వేయాలి, అండ్ క్వశ్చన్ వేసిన తర్వాత వై పెనాల్టీ ఈక్వలెంట్ టు స్పెసిఫైడ్ అమౌంట్ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్. సో నువ్వు కలెక్ట్ చేసినది జిఎస్టీ అని చెప్పే కాబట్టి నీ మీద ఎందుకు నేను పెనాల్టీ వేయకూడదు, నువ్వు ఎందుకు పే చేయలేదు, ఈ రెండు క్వశ్చన్స్ వేయాలి. ద ప్రాపర్ ఆఫీసర్ షెల్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రిప్రజెంటేషన్స్. సో నువ్వు క్వశ్చన్స్ వేసిన తర్వాత అసెస్సీ దగ్గర నుంచి ఆన్సర్స్ వస్తాయి, అంటే రిప్రజెంటేషన్స్ అంటాము. సో రిప్రజెంటేషన్స్ బట్ నాట్ డిపాజిటెడ్ ద సేమ్ విత్ గవర్నమెంట్ షెల్ ఇన్ అడిషన్ టు పే. సో రిప్రజెంటేషన్స్ అయితే వచ్చినాయి, సో వాటికి సంబంధించి అమౌంట్స్ పే చేయాల్సిన వచ్చినప్పుడు అమౌంట్ పే చేయాలి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఏదాని ప్రకారం పే చేయాలి, సెక్షన్ 50 ప్రకారం పే చేయాలి. ఎంత పర్సెంటేజ్ పే చేయాలి, 18% పే చేయాలి. అండ్ పెనాల్టీ ఎంత పే చేయాలి, బేస్డ్ ఆన్ సెక్షన్ 73 సెక్షన్ 74 బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్ కలెక్టెడ్ బై హిమ్, ద డేట్ ఆఫ్ సచ్ అమౌంట్ ఈజ్ పేడ్ బై హిమ్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ షెల్ ఇష్యూ అన్ ఆర్డర్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్. సో నీకు నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత విత్ ఇన్ 1 year లోపల ఆర్డర్ పాస్ చేయాలి. ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ ఇన్ ఆర్డర్ సెట్ అవుట్ రెలవెంట్ ఫ్యాక్ట్ అండ్ బేసిస్ ఆఫ్ డెసిషన్స్. నెక్స్ట్ రాజుల్ అసోసియేట్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఏ షోకాస్ నోటీస్
13/12/2021 ఒక షోకాస్ నోటీస్ వచ్చింది. యాజ్ పర్ సెక్షన్ 73 ప్రకారం ఏ కేసెస్లో షోకాస్ నోటీస్ యూజ్ చేస్తాము? పేమెంట్ చేయాలి, ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి, బట్ నాట్ పేడ్, ఆర్ పేడ్ బట్ షార్ట్ పేడ్, ఆర్ ఎరోనియస్లీ రీఫండెడ్, ఆర్ ఎరోనియస్లీ క్లైమ్డ్ ఐటీసీ. ఇట్లాంటి కేసెస్లో షోకాస్ నోటీస్ ఇష్యూ చేయాలి. వాళ్ళు కూడా షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసినారంట. ఎప్పుడు? 31/12/2021. 31st డిసెంబర్కి పార్టీ చేసుకోకుండా, అంటే 31st డిసెంబర్కి వాళ్ళు పార్టీ చేసుకోకుండా షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసినారంట. వాళ్ళు చెప్పినారు, సో మనం నమ్మాలి. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ షార్ట్ పేమెంట్. అంటే గవర్నమెంట్ అంత బాగా వర్క్ చేస్తుందనే దానికి క్వశ్చన్స్ మనకి అప్పుడప్పుడు ఇస్తారు, ఇట్లాంటివి జోక్ కోసం. ఏం మరీ సీరియస్ తీసుకోకండి మీరు. నెక్స్ట్, డూయింగ్ ద పీరియడ్ బిట్వీన్ 1/7/2017 అండ్ 31/12/2017. సో ఆ షార్ట్ పేమెంట్ ఏ ఇయర్కి సంబంధించి? 1/7/2017 అండ్ 31/2017 బిట్వీన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. సో 31/12/2017కి సంబంధించి అంటే దానికి సంబంధించిన ఇయర్ ఎండ్ ఎప్పుడు? 31/3/2018 అవుతుంది. 31/3/2018కి సంబంధించి డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్కి సంబంధించిన డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది? 31/12/2018 అవుతుంది. 2018 నుంచి 3 years అంటే ఎంత అవుతుంది? 2019, 2020, 2021. సో 2021 లోపల ఆర్డర్ పాస్ కావాలి. మనకి ఈ షోకాస్ నోటీస్ ఎప్పుడు చేస్తున్నాడు? 31/12/2021 లాస్ట్ డే ఇష్యూ చేస్తున్నారు. అప్పుడు ఇష్యూ చేస్తే ఆర్డర్ కంప్లీట్ కావడానికి ఎన్ని డేస్ పడుతుంది? 3 months ఉండాలి. బట్ మనం షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసేది ఎప్పుడు ఇష్యూ చేయాలి? ప్రయర్ టు 3 years. సో ప్రయర్ టు 3 years సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, advise Rajul Associates as to what should be the written submission in reply to showcase notice issued to it. సో రాజుల్కి మనం అడ్వైజ్ ఇవ్వాలి. ఏమని? షోకాస్ నోటీస్ వచ్చింది, షోకాస్ నోటీస్లో రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది. నెక్స్ట్, ఫస్ట్ వచ్చేసి రిటర్న్ సబ్మిషన్ ఇన్ రిప్లై టు షోకాస్ నోటీస్ ఇష్యూడ్ టు రాజుల్ అసోసియేట్స్ యాజ్ ఫాలో. ఫస్ట్ సంబంధించి షోకాస్ నోటీస్ issued for normal period, limitations under section 73 is not sustainable. సార్ మీరు ఏమో కష్టపడి 31st డిసెంబర్కి పార్టీ చేసుకోకుండా మాకైతే నోటీస్ ఇచ్చినారు, బట్ ఆ నోటీస్ అనేది నాట్ సస్టైనబుల్ సార్, అది కరెక్ట్ నోటీస్ కాదని మనం అడ్వైజ్ ఇవ్వాలి. ఎవరికి? మన క్లయింట్కి ఇవ్వాలి. మన క్లయింట్ చూసుకోవాలి, GST ఆఫీసర్కి. నెక్స్ట్, ద షోకాస్ నోటీస్ అండర్ సెక్షన్ 73 కెన్ బి ఇష్యూడ్. ఎంత లోపల ఇష్యూ చేయాలి? అట్లీస్ట్ 3 months ప్రయర్ టు ద టైమ్ లిమిట్ స్పెసిఫైడ్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 73. ద అడ్జుడికేషన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 73(10) హ్యాస్ బీన్ ఇష్యూడ్ విత్ ఇన్ 3 years లోపల. ఏమి పంచాయతీలు లేకుండా క్లియర్ కట్ ఉండాలి 3 years లోపల. ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు విచ్ short paid tax relates to its. Next, the due date of furnishing annual return for the financial year or before 31st December for the following end of such financial year. Section 44 ప్రకారం. Thus, showcase notice under section 73 can be issued within 2 years 9 months. 2 years 9 months. That is 9 months. Due date of furnishing of annual return for the financial year to which short paid tax relates. నెక్స్ట్, సో ఇన్ ద కేస్ మన కేస్కి అప్లై చేసుకుంటే మనకి ట్యాక్స్ అవాయిడేషన్ ఎప్పుడైంది? 1/7/2017 అండ్ 31/12/2017 బిట్వీన్లో జరిగింది. నెక్స్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 17-18. ఫైనాన్షియల్ ఇయర్ 17-18కి సంబంధించిన డ్యూ డేట్ 31/12/2018. అక్కడ నుంచి 3 years తీసుకుంటే డ్యూ డేట్ వచ్చేసి ల్యాబ్స్ 31/12/2021. సో దట్ షోకాస్ నోటీస్ ought to have been issued latest by 39/2021 is not sustainable. Since notice has been issued after 39/2021, the entire proceeding is bad by limitations deemed to be concluded under section 75(10). సో టైం బ్యాడ్ అయింది సార్, మీరు పార్టీ చేసుకోపోండి ఎంజాయ్గా, మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి చెప్పడమే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9. ఎవరెస్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ షోకాస్ నోటీస్. సో ఏం చేసినారు? షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసినారు ఆన్
31/1/2022కి. సో యాజ్ పర్ సెక్షన్ 73 ప్రకారం షార్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో 73 ప్రకారం ఎప్పుడు నోటీస్ ఇష్యూ చేస్తారు? ట్యాక్స్ షార్ట్ పేమెంట్, ట్యాక్స్ నాట్ పేడ్, ట్యాక్స్ షార్ట్ పేడ్ ఆర్ ఎరోనియస్లీ రిఫండెడ్ ఆర్ అవైల్ ఐటీసీ ఎక్సెసివ్లీ ఐటీసీ క్లెయిమ్ చేసినప్పుడు. సో వానికి నోటీస్ ఎప్పుడు చేసినారు? 31/1/2022కి ఇష్యూ చేసినారు, జనవరిలో ఇష్యూ చేసినారు అండర్ సెక్షన్ 73కి. ఓకే, ఏ దానికి సంబంధించినది? 1/7/2018 అండ్ 31/12/2018 అంటే 18 అంటే దాని యొక్క డ్యూ డేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఎప్పుడు? 31/3/2019 అవుతుంది. 19కి సంబంధించిన రిటర్న్ డేట్ 31/12/2019. 19 నుంచి 3 ఇయర్స్ అంటే 20, 21, 22. సో 31/12/2022 అవుతుంది. సో మనకి 31/3/2022కి ఇష్యూ చేసినారు. అట్లీస్ట్ 3 months ప్రయర్ అంటే ఖచ్చితంగా 31st సెప్టెంబర్కి ఇష్యూ చేయమని కాదు, 31st సెప్టెంబర్ లోపు ఇష్యూ చేయమని. ఓకే, అండర్స్టూడ్ దట్ వన్. సో విత్ ఇన్ టైం లిమిట్లోనే ఇష్యూ చేసినారు ఇక్కడ. సో మనం డైరెక్ట్ ప్రొవిజన్లోకి ఇక్కడ వస్తే ద షో కాస్ట్ నోటీస్ issued for the period between 1/7/2018 to 31/12/2018 which falls for the financial year 18-19. due date of furnishing of annual return 31/3/12/2019. year వచ్చేసి annual return lapse 31/12/2018. so show cause notice ought to have been issued latest by 30/9/2022 అంటే విత్ ఇన్ టైం లోపలనే ఇష్యూ చేసినారు. నాట్ టైం బ్యాడ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ టైం బ్యాడ్ కాలేదు. 31/9/22 అంటున్నాం కానీ 31/9/22నే ఉండదు, 31/9/2022 లోపల ఉండాలి డ్యూ డేట్ అనేది, షో కాస్ట్ నోటీస్ డేట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? ఓయ్ అనంత్ అండ్ కో సెల్ఫ్ అసెస్డ్ ఇట్స్ ట్యాక్స్ లయబిలిటీ. ఓయ్ self assessed its tax liability at 90,000 for the month of April. సో ఏప్రిల్ మంత్కి సంబంధించి సెల్ఫ్ అసెస్ చేస్తున్నారు ట్యాక్స్ లయబిలిటీ మీ ఏప్రిల్ బట్ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్. సో ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది 90,000 ఎప్పుడు? ఏప్రిల్ మంత్కి సంబంధించి, బట్ ట్యాక్స్ అమౌంట్ని పే చేయలేదు. సబ్సిక్వెంట్లీ ద డిపార్ట్మెంట్ ఇనిషియేటెడ్ పెనల్ ప్రొసీడింగ్స్ అగేనెస్ట్ అనంత్ అండ్ కో ఫర్ రికవరీ పెనాల్టీ అండర్ సెక్షన్ 73 ఫర్ ఫెయిల్యూర్ టు పే జిఎస్టీ. సో జిఎస్టీ లయబిలిటీ వచ్చింది. జిఎస్టీ లయబిలిటీ వచ్చినా మీరు జిఎస్టీ అమౌంట్ పే చేయలేదు కాబట్టి మీకు షో కాస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. షో కాస్ట్ నోటీస్ ఎప్పుడు రిసీవ్ చేస్తున్నాడు? 14th Augustకి రిసీవ్ చేసుకున్నాడు. అనంత్ అండ్ కో డిపాజిటెడ్ ద ట్యాక్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఆన్ 25th August. సో 14th Augustకి నోటీస్ వచ్చిన తర్వాత 25th Augustకి అమౌంట్ పే చేస్తున్నాడు. ఇన్ఫార్మ్ ద డిపార్ట్మెంట్. ఏ దాని కింద వచ్చింది మనకి? సెక్షన్ 73 కింద నోటీస్ వచ్చింది. నెక్స్ట్ ఆన్ సేమ్ డే డిపార్ట్మెంట్ ఈజ్ కంటెండింగ్ దట్ హీ ఈజ్ లయబుల్ టు పే పెనాల్టీ ఆఫ్ 45,000. సో 90,000 లయబిలిటీ వచ్చింది, 90,000 ట్యాక్స్ పే చేస్తారు. 90,000 పైన 18% ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ 90,000 మీద 50% పెనాల్టీ పే చేయమని డిపార్ట్మెంట్ కంటెంట్ చేస్తుంది. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ విత్ రిఫర్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ CGST యాక్ట్. ఎక్స్ప్లెయిన్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఇన్ బ్రీఫ్. సో నీకెవరన్నా గవర్నమెంట్ వచ్చేసి నువ్వు 45,000 పే చేయంటే మళ్ళీ నువ్వు మాట్లాడతావా? 90,000 లయబిలిటీ ఉన్నదానికి 45,000 పే చేయమంటే 90,000 పెనాల్టీకి 45,000 పెనాల్టీ. మనం అట్లా ఆలోచిస్తాం. బట్ వీఆర్ నాట్ ఏ ఫ్రాడ్ కేస్. ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రాడ్ కేస్ అప్పుడు ఒకటే మీకు 100% పెనాల్టీ పడుతుంది. మీరు ఫ్రాడ్ కేసులో లేరు, సెక్షన్ 73లో ఉన్నారు. సో సెక్షన్ 73 ప్రకారం పెనాల్టీ ఏముంటుంది? 10% ఆఫ్ ట్యాక్స్ ఆర్ 10,000. 10% ఆఫ్ ట్యాక్స్ ఆర్ 10,000 తీసుకోకుండా 50% కలెక్ట్ చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్. అదేదో మళ్ళీ మనకు బెనిఫిట్ ఇచ్చినాయి, 100% పెనాల్టీ నుంచి 50% బెనిఫిట్ అని మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే సెక్షన్ 74 కేస్ కాదు, సెక్షన్ 73 కేస్. సో డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఈజ్ 20 May. 20 Mayకి వాడు పే చేయలేదు. యాజ్ ఫర్ సెక్షన్ 73 ప్రకారం where self-assessed tax is not paid within 30 days from the due date of payment of tax, pay penalty to at the rate of 10% or 10,000 whichever is higher. సో ఎంత అమౌంట్ ఉంటుంది? 10,000 కానీ ఆర్
10% కొని విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో మన కేసులో లయబిలిటీ ఎంత ఉంది? ఐ థింక్ 90,000 ఉంది. 90,000 ఇంటూ 10%, దట్ ఈస్ 9,000 ఆర్ 10,000, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, దట్ ఈస్ 10,000 విల్ బి ద హయ్యర్. సో 10,000 is the penalty. ఆ 10,000 విత్ ఇన్ 30 days లోపల పేమెంట్ చేయకుంటే పెనాల్టీ వస్తుంది. నెక్స్ట్, ఇయర్ ద స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ దట్ పెనాల్టీ విల్ బి లెవిడ్ ఆన్ అనంత్ అండ్ కో ఈజ్ కరెక్ట్, బట్ అమౌంట్ పెనాల్టీ ఈజ్ నాట్ కరెక్ట్. సో లయబిలిటీ పెనాల్టీ వస్తుందని చెప్పడం కరెక్టే, బట్ ఆ పెనాల్టీ అమౌంట్ కరెక్ట్ కాదు. పెనాల్టీ అమౌంట్ 45,000 కాదు, ఓన్లీ 10,000 మాత్రమే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11th? ఆన్ 5/7/20కి a show cause notice was issued. 5 lakhs was issued to Mr. Vijay Kumar Sharma demanding short payment of GST of 4,50,000 for the month of January. సో షో కాస్ నోటీస్ 5 lakh ఇష్యూ చేసినారు అండ్ షార్ట్ పేమెంట్ 4,50,000 ఉంది అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 50,000 అండ్ శర్మ రైతుల అబ్జెక్షన్ అండ్ ఆఫ్టర్ పర్సన్ హియరింగ్ ఆన్ 38/20 అడ్జుడికేషన్ అథారిటీ పాస్డ్ ఫైనల్ ఆర్డర్ ఫర్ 3,50,000. నీకు నోటీస్ ఇష్యూ చేసినది 3,50,000కి ఇష్యూ చేసినారు. ఫైనల్ ఆర్డర్ 3,50,000కి పాస్ చేస్తున్నారు ఫర్ జిఎస్టీ వితౌట్ ఎనీ రిఫరెన్స్ విత్ రిగార్డ్ టు పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి సపరేట్ రిగార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్షన్ 50 ప్రకారం ఆటోమేటిక్ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. నెక్స్ట్, మిస్టర్ శర్మ డిపాజిటెడ్ ట్యాక్స్ 3,50,000 ఆన్ 2/9/20కి అండ్ ఇన్ఫార్మ్ ద డిపార్ట్మెంట్ ఆన్ ద సేమ్ డే. సబ్సిక్వెంట్లీ ఆన్ 15/9/2020 డిపార్ట్మెంట్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60,000 ఆన్ జిఎస్టీ ఆఫ్ 3,50,000. డిమాండ్ ఎంత చేసింది? 60,000 డిమాండ్ చేసింది. ఆ 3,50,000 పైన ఇంట్రెస్ట్. మిస్టర్ విజయ్ కుమార్ ఈజ్ నాట్ రెడీ టు పే ఎనీ ఇంట్రెస్ట్. సో ఎనీ ఇంట్రెస్ట్ పే చేయడానికి ఇంట్రెస్టెడ్ లేడు విజయ్ శర్మ. హిస్ కంటెన్షన్ ఈజ్ దట్ he is not liable for interest because he deposited all the amount specified in the final adjudication. So whatever the adjudication was provided, respect to adjudication, so much amount, whatever amount is specified in that adjudication amount, the total amount was paid by the assessee and he is containing he is not liable to pay any interest as per section 75. So as per section 75, the interest of the tax short paid has been paid whether or not the same is specified in the order. సో ఇంట్రెస్ట్కి సంబంధించి నీకు ఆర్డర్లో స్పెసిఫై చేసిన చేయకున్నా కంపల్సరీగా ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. డిటర్మైనింగ్ ద ట్యాక్స్ లయబిలిటీ, వెన్ యూ ఆర్ ఏ ట్యాక్స్ లయబిలిటీ యూ మస్ట్ పే ద ఇంట్రెస్ట్ వెదర్ specified in the order or not. In the view of the same, Mr. Vijay Kumar Sharma will have to pay interest even to the same. Next, not specified in the final adjudication order. His contention he is not liable for interest because deposited all the amount specified in the final adjudication order is not valid. So అతను చేస్తున్న ఆబ్జెక్షన్ అనేది కరెక్ట్ ఆబ్జెక్షన్ కాదు. అడ్జుడికేషన్ ఆర్డర్లో ఉన్న అమౌంట్ పే చేసినా నేను ఇంట్రెస్ట్ పే చేయను, అవన్నీ మనకు సంబంధం లేదు. ఇంట్రెస్ట్ కూడా పే చేయమని చెప్తుంది. హౌఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిమాండెడ్ ఇన్ ద ఆర్డర్ కెన్ నాట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్. సో ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏ పెనాల్టీ పైన వేయాలి? నోటీస్, షోకాస్ నోటీస్ ఏదైతే షోకాస్ నోటీస్ పైన ఉందో అమౌంట్, దట్ ఈస్ 3,50,000. 3,50,000 పైన ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇప్పుడు వచ్చేసి 3,60,000 పైన పెనాల్టీ, 3,60,000 పైన ఇంట్రెస్ట్ పే చేయమంటే పే చేయాల్సిన అవసరం లేదు. షోకాస్ నోటీస్ ఎంత అయితే వచ్చిందో అంత అమౌంట్కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తాము. సో దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ డిపార్ట్మెంట్ కెనాట్ డిమాండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్ విచ్ విల్ బి 50,000. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయబ్బా? 12, 13, 14 బాగానే ఉన్నవి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలేండి.